ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమానికి లేనంత ఫేవర్ ఈరోజు ఓజీ చిత్రానికి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి ఓజీ హంగామా ప్రపంచవ్యాప్తంగా అందరూ మెగా అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అలాగే నిన్న విడుదలైన మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఒకవేళ ఒక పక్కన వర్షం వస్తున్నా కానీ ప్రతి ఆర్టిస్టు అలాగే ప్రతి ఒక్కరు టీం ఒకరు కూడా చేసిన సపోర్ట్ చాలా మరువలేంది. నిన్నటి నుంచి ఇంకా అయిపోయింది మన ఈ చిత్రం. అలాగే అమలాపురంలో ఈ ఓజీ చిత్రం యొక్క మొదటి టికెట్ని ఈరోజు అమలాపురం మెయిన్ థియేటర్, లలిత థియేటర్ నుండి పాట పెట్టడం జరిగింది. ఈ పాటలో వచ్చిన మొత్తాన్ని మేము ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం మీద పోరాడుతున్నారో దాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా అమలాపురంలో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో ఇక్కడ మాకు 7 కమిటీలు ఉన్నాయి. 7 కమిటీలకి మేము దీన్ని పంచాలని ఉద్దేశంతో ఉన్నాం. అలాగే ఈ పాటలో ముఖ్యంగా ఇక్కడ చాలామంది హాజరయ్యారు. దాంట్లో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మోకా సుబ్బారావు గారు, అలాగే జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు శ్రీ జీకే గారు, మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలిసి పోటాపోటీగా పాడారు. దీంట్లో 60,000 రూపాయలకి ఈ టికెట్ను జీకే గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి 60,000 రూపాయలకి ఈ మొదటి టికెట్ని గెలుచుకున్నారు. దీని ద్వారా ఈ 60,000 రూపాయలకి ఇంకో 10,000 రూపాయలు ఈ పవన్ కళ్యాణ్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ తరఫున 10,000 రూపాయలు జోడించి 70,000 రూపాయలని ఈ 7 ఉత్సవ కమిటీల్లో 15,000 చొప్పున వారికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం మెగా అభిమానుల సమక్షంలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్న కృషికి మాది వృతాభక్తిగా మేము ఈరోజు ఈ ఉత్సవ కమిటీలకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని యాక్షన్ పెట్టడం జరిగింది. దీన్ని సహకరించిన పూర్తిగా ఈ టికెట్ని దక్కించుకున్న జీకే గారికి అలాగే వాళ్ళ మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మా అందరికీ ఆరాధ్య దైవం, మా మెగా ఫ్యామిలీ కుటుంబంలో మా పవన్ కళ్యాణ్ బాబు గారు ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము ఇంచుమించు 10 రోజుల నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా మేము రాజమండ్రి వెళ్ళి అమలాపురంలో 7 స్క్రీన్లు ఎక్కువ స్క్రీన్లు పెట్టమని చెప్పి అడిగాం. కానీ థియేటర్ లేకపోవడం వల్ల మాకు డిస్ట్రిబ్యూటర్ గారు అనుశ్రీ సత్యనారాయణ గారు మాకు హామీ ఇచ్చారు. అలాగే ఇది స్టేట్ వైడ్లో తెలంగాణ రాష్ట్రంలో 9 గంటలకు అన్నారు, ఆంధ్రాలోనేమో 1 గంటకు అన్నారు. కానీ అది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. ఒకవేళ 9 గంటల షో అయితే మేము కంటిన్యూ చేస్తాం, మళ్ళీ 1 గంట షో పెడతాం. అలాగే 1 గంట షో మీద కన్ఫర్మ్ అయితే 4 గంటల నుంచి తెల్లవారులు ఉదయం దాకా సినిమా వేద్దారని చెప్పి మేము ఫ్యాన్స్ అంతా డిసైడ్ చేసుకున్నాం. ఈ పాట పెట్టడానికి కూడా కారణం ఏంటంటే గతంలో మేము దసరా వచ్చిన టైంలో చిరంజీవి గారి సినిమా సైరా నరసింహారెడ్డి సినిమా మేము ఆ రోజున బెనిఫిట్ షో చేసి ప్రతి ఈదికి 30,000 రూపాయలు చెప్పిన మేము 7 ఈదులకి ఉత్సవాలకి ఇచ్చాం. ఈసారి కూడా ఆర్డీఎస్ మేము అంతా కూడా కూర్చుని ఇలా టికెట్ ధర పెడితే ఎంత వస్తుంది, ఒకవేళ తక్కువ వచ్చినా సరే మనం వేసుకుందామని చెప్పేసి మేమంతా కూడా డిసైడ్ అయ్యి పాట పెట్టాం. ఈ పాట పాడినందుకు మన జీకే గారి వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక అమలాపురం మెగా ఫ్యాన్స్ తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు సినిమా రిలీజ్లో అంటే సుమారు టికెట్లు ఇంకా థియేటర్ నుంచి రాకపోయినా మాకు ఫోన్ల ద్వారా అన్నీ బుక్ అయిపోయినాయి. ఏ థియేటర్లు కూడా బుక్ అయిపోయినాయి. అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి కంటిన్యూ చేసిన సినిమాలో షోలు పెడతామని చెప్పేసి అభిమానులు ఎవరో కూడా కంగారు పడకండి. ఎందుకంటే టికెట్లు అందరికీ దొరికితే అందరికీ ఇస్తాం. మేము ఇది ఏంటంటే గవర్నమెంట్ పెట్టిన జియో ప్రకారం కాబట్టి మేము ఈ టికెట్ 1000 రూపాయలు థియేటర్ కట్టి దాన్ని బట్టి వేస్తాం తప్ప ఇది మా సొంతంగా తీసుకోవడం కాదు. కాబట్టి అభిమానులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.